హలో హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. సో ఈరోజు తెలంగాణ మున్సిపాలిటీస్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ రూల్స్ 2020 లోని ముఖ్యమైన ఒక అంశాన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇది చూడొచ్చు మీరు 2020 12వ నెల 11వ తారీఖు జిఓఎంఎస్ నెంబర్ 230ని ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, అంటే అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జియో అనేది కొత్త యాక్ట్కి అనుగుణంగా వీటిలో కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. అంటే అసలు అసెస్మెంట్ అంటే ఏంది, యాక్ట్ అంటే ఏంది, సో ప్లింత్ ఏరియా, టోటల్ ప్లింత్ ఏరియా, కమిషనర్ అంటే ఎవరు, సెల్ఫ్ అసెస్మెంట్ అంటే ఏంది, రెగ్యులేషన్ ఏంది, ఇట్లా చాలా ఉన్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేయాలనేది కూడా ఇందులో ఉంది. సో ముఖ్యంగా ఇందులో నేను ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే పాయింట్, సో 4వ పాయింట్ అనమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు 4వ పాయింట్ని. సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రెసిడెన్షియల్ బిల్డింగ్ విచ్ ఇస్ బిల్ట్ in the plot area of a size up to 75 yards with a ground or ground plus first floor structure, a nominal rent of 100 rupees per annum shall be levied towards property tax. సో ఈ 4వ పాయింట్ ఏం చెప్తా ఉందంటే, ఏదైతే పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీస్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, మరియు ఎక్సెప్ట్ జిహెచ్ఎంసీ అండి. సో జిహెచ్ఎంసీకి సపరేట్ యాక్ట్ ఉంది. సో వాటిని ఆ జిహెచ్ఎంసీని వదిలేసి ఇతర ఏవైతే మున్సిపాలిటీలు దాదాపుగా 140 పైచిలుగు మున్సిపాలిటీస్లో 75 గజాల వరకు గ్రౌండ్ ఫ్లోరు లేదా గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న రెసిడెన్షియల్ ఇళ్ళకి, ఇంటి గృహములకు 100 రూపాయలు మాత్రమే ఈ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోవాలని చెప్పి ఈ యొక్క రూల్స్లో ఉంది. సో ఈ రూల్స్ ప్రకారం అయితే మీరు 100 రూపాయలు మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి. సో ఎవరైనా యూస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పి, సో తద్వారా వాళ్ళు కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. సో ఈ యొక్క అసెస్మెంట్ రూల్స్లో చాలా వరకు రూల్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని మనం అప్కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 2020లో అయినా కూడా ఇప్పటి వరకు అసెస్మెంట్ అంటే రీఅసెస్మెంట్ కాకపోవడం కూడా జరిగి ఉండవచ్చు కొన్ని ఏరియాస్లో. కాబట్టి మీరు సంబంధిత మీ యొక్క కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే కనుక మీకు చేయడం జరుగుతుంది అనమాట. అసెస్మెంట్ చేసి మీకు నామినల్ ఫీ 100 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటా ఉన్నాను. సో టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మల్లేష్.